'యుపోరియా' 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది. గుణశేఖర్ గారు చాలా సంవత్సరాల తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలని యూత్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ మూవీని తీశారు. మూవీలో ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది, వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని చాలా బాగా చూపించారు. ఈ మూవీని కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీశారు. స్టోరీ విషయానికి వస్తే చైత్ర అలియాస్ సారా అర్జున్ ఒక పెద్దింటి అమ్మాయి ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యంతో సివిల్స్ కు ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఒక రోజు తన ఫ్రెండ్ పిలిచిందని తన పేరెంట్స్ పర్మిషన్స్ తో పార్టీకి వెళ్తుంది. పార్టీకి వెళ్లిన తర్వాత ఆ పబ్ లో కొంతమంది వ్యక్తులు తనకు పరిచయం అవుతారు. డ్రగ్స్ మత్తులో ఆ వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడతారు. మరి ఆ తర్వాత ఏమైంది? సిటీ కమిషనర్ జయదేవ్ అలియాస్ గౌతమ్ మీనన్ ఈ కేసును ఛేదించారా లేదా? ఈ కథలో భూమికకున్న ఇంపార్టెన్స్ ఏంటి? చివరికి చైత్రకి ఏమైంది అన్నది రిమైనింగ్ స్టోరీ. మూవీలో ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు డ్రగ్స్ కి ఎలా అలవాటు పడుతున్నారు, ఆ డ్రగ్స్ మత్తులో వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళ జీవితాలతో పాటు వాళ్ళ పేరెంట్స్ జీవితాలు కూడా ఎలా నాశనం అవుతున్నాయి అనే విషయాల్ని చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కేసు ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. నిందితులను పట్టుకున్న తర్వాత ఇంటరాగేషన్ సీన్స్, అలాగే సీన్ రీక్రియేట్ చేయడం, కొన్ని సీన్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ప్రీ ఇంటర్వెల్ లో కోర్టులో వచ్చే సీన్లు కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కాస్త డౌన్ అయ్యిందనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో నిందితులను జైలుకి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు జైల్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, జైల్లో ఏర్పడిన కొత్త పరిచయాలు ఎలాంటి పనులకు దారి తీశాయి అనే విషయాలను చాలా బాగా చూపించారు. సెకండ్ హాఫ్ లో ఒక తల్లి తన బిడ్డకు రెండో అవకాశం ఇవ్వడం అనే పాయింట్ ని చాలా బాగా చూపించారు. ఇది క్లైమాక్స్ లో చాలా బాగా ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ మిడిల్ లో వచ్చే డ్రగ్స్ ముఠాని పట్టుకునే సీన్లు ఇవి కొంచెం బోరింగ్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ మాత్రం చాలా బాగా ఆకట్టుకుంటుంది. మూవీ స్టోరీ మొత్తం కూడా రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి ఒక్కరు వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీ రొటీన్ గానే ఉన్నప్పటికీ మూవీలో కొన్ని ఆకట్టుకునే సీన్లు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది. ఫ్యామిలీతో కలిసి చూడలేము, కొన్ని ఇబ్బందికర సన్నివేశాలు ఉన్నాయి. అవి పర్లేదనుకుంటే స్కిప్ చేసి ట్రై చేయండి. దీనికి నేచర్ రేటింగ్ 2.75/5. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.